బీసీ సంఘాలకు సంబంధించి రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే రజకులకు కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అనుకోవచ్చు. ఈరోజు గతంలో కేసీఆర్ గారు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు సమన్వయం చేస్తూ బీసీలో ఉన్నటువంటి కులాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు ఒకరే. అన్ని కులాలను ఆదుకోవాలి, వాళ్ళకు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కులవృత్తిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు లాండ్రీలకు, అదేవిధంగా ఇళ్లకు, లబ్ధిదారులకి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు 2019లో ఇది నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు ఇది ప్రవేశపెట్టడం జరిగింది బై ఎలక్షన్లలో. దాని తర్వాత కేసీఆర్ గారు 2 సార్లు ప్రభుత్వం ఉన్నంత వరకు 2 సార్లు కూడా రజకుల తరఫున పెండింగ్ బకాయి బిల్లులను కూడా చెల్లించిండు. దాని తర్వాత ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలవడం, దాని తర్వాత బిల్లులు కూడా ఇప్పటి వరకు కూడా బిల్లులు కట్టలే. ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో రజకులను విద్యుత్ అధికారులు వచ్చి వేధిస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు కడతారా, లేకుంటే కనెక్షన్ కట్ చేయాలా, మీ మీద కేసులు బుక్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కులాలను రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి రజకులను కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఇప్పటి వరకు బిల్లులను పెండింగ్లో పెట్టి రజకులను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే బీసీ డిక్లరేషన్లో రజకులకు సంబంధించి కూడా అంశం పొందుపరిచారు. దాంట్లో ఏంటంటే ఆ రజకులకు సంబంధించి ఏదైతే దోబిఘాట్లు ఉంటాయో అప్డేట్ అంటే ఆధునికరికంగా దాన్ని తీసుకొస్తాం, దానికి 200 కోట్లు సుమారుగా వెచ్చిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. ఎక్కడన్నా నిర్మించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఎక్కడ లేదండి వాస్తవంగా. ఎందుకంటే 2016లో ఇదే రేవంత్ రెడ్డి గారు, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటుని, రేవంత్ రెడ్డి గారిని ఆ టైంలోనే రేవంత్ రెడ్డి గారిని కలిసి రజకులకు మోడర్న్ దోబిఘాట్లు నిర్మించాలి, అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయమంటే 2016లో మా మాటను లెక్కబెట్టి ఆయన అసెంబ్లీలో మన కేసీఆర్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నీ చేతిలో ఏం లేదు, నువ్వు క్వశ్చన్ చేసేంతవరకే మీ చేతిలో ఉండే. ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి కదా, శాసనం మొత్తం మీ చేతిలో ఉంటుంది కదా, ఎందుకు ఆ రోజు మోడర్న్ దోబిఘాట్లు నిర్మించాలి? దోబిఘాట్ స్థలాలు ఏదైతే ఊర్లలో చెరువు కింద కబ్జాలకు గురైనటువంటి స్థలాలను కాపాడాలని మీరు క్వశ్చన్ ఆ రోజు చేశారు. కానీ ఈరోజు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుర్రు అంటే రజకులను ఎస్సీ కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. జనాభా దామాషా ప్రకారంగా రజకులను తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే గతంలో మేడిపల్లిలో రజక భవనం కోసం 2.5 ఎకరాల స్థలాన్ని కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఉప్పల్ బగాయత్కు మారవడం జరిగింది. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు మీకు ఇష్టం ఉండదు కదా, కేసీఆర్ గారు మొదలుపెట్టిన పనులు మీరు ఎప్పుడు కంప్లీట్ చేయరు కదా, కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని బీసీ కులాలకు భవనాలకు ఏ విధంగా అయితే కోకాపేటలో స్థలాలను కేటాయించారో అదేవిధంగా రజకులకు కూడా విలువైన స్థలంలో కోకాపేటలోనే రజక భవనం కోసం స్థలం ఇచ్చి భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి, రజక ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.